ఒక రోజున నిండు సభలో అక్బర్ బీర్బల్ని అడిగాడు. బీర్బల్, ఒకవైపు న్యాయం, మరొక వైపు బంగారు నాణ్యం, ఈ రెండిటిలో నువ్వు దేన్ని స్వీకరిస్తావు? జహాపనా, నేను బంగారు నాణ్యాన్నే స్వీకరిస్తాను చెప్పాడు బీర్బల్. అది విని అక్బర్ దిగ్భ్రాంతి చెందాడు. ఏమిటి, నువ్వు న్యాయానికి బదులు బంగారు నాణ్యాన్ని తీసుకుంటావా అంటూ కోపంగా ప్రశ్నించాడు అక్బర్. అవును ప్రభు అన్నాడు బీర్బల్. సభలో ప్రజలు, మంత్రులు, ఉన్నతాధికారులు బీర్బల్ సమాధానం విని ఆశ్చర్యపోయారు. తనకు గల డబ్బు ఆశను చాటుకొని బీర్బల్ తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బీర్బల్ పట్ల అక్బర్ చూపుతున్న అభిమానానికి మంత్రులు, అధికారులు చాలా కాలం నుంచి అసూయపడుతున్నారు. అక్బర్ ముందు అతన్ని అవమానపరిచి ఆయన ఆగ్రహానికి అతడు ఎలాగైనా గురి అయ్యేలా చూడాలని వాళ్ళు గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక్కటి ఫలించలేదు. ఇప్పుడు తమ ప్రయత్నం లేకుండానే బీర్బల్ అక్బర్ ఆగ్రహానికి గురయ్యాడు. బీర్బల్, నా సేవకులలో ఎవరైనా ఇటువంటి అభిప్రాయం చెప్పి ఉంటే నేనంత ఆశ్చర్యపడేవాణ్ణి కాదు. అయితే నీ అభిప్రాయం నువ్వు ఈ విధంగా చెప్పడం నాకు ఆశ్చర్యమే కాక ఆవేదన కూడా కలిగిస్తోంది. నీకంత ధనకాంక్ష ఉందని నేనెప్పుడూ ఊహించలేదు అన్నాడు అక్బర్. జహాపనా, తమకు ఏది లేదో అదే కావాలని ఎవరైనా అడుగుతారు. మన దేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతోంది తమ న్యాయ పరిపాలనలో. ఇది తమకు తెలిసిన విషయమే. నాకెప్పుడు మీ పాలనలో న్యాయం లభిస్తూనే ఉంది. అయితే నాకు లభించనిదల్లా తగినంత ధనం. నేనెప్పుడు అంతో ఇంతో డబ్బుకు ఇబ్బందికి గురి అవుతూనే ఉన్నాను. అందువల్ల బంగారు నాణెం కావాలని కోరుకున్నాను. బీర్బల్ చెప్పింది విని అక్బర్కు చాలా ఆనందమైంది. ఆయన వెంటనే బీర్బల్కు ఒక బంగారు నాణెం కాదు, 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు. ఇది చూసిన సభలోని అసూయపరులు మొహాలు చిన్నబోయాయి. నందనవనంలో రకరకాల జంతువులు నివసించేవి. ఆ అడవికి సింహం మృగరాజుగా ఉండేది. బాధ్యతలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా జంతువులను వేటాడేది. ఎప్పటిలాగే ఒకరోజు జంతువులను వేటాడటానికి బయలుదేరింది. అలా దారిలో వెళ్తూ ఉండగా దాని తల మీద ఓ చెట్టు కొమ్మ పడింది. దాంతో స్పృహ తప్పి పడిపోయింది. కాసేపటికి లేచినా తలకి బలమైన గాయం అవ్వడంతో గతమంతా మర్చిపోయింది. ఎప్పుడూ హడావిడిగా ఉండే మృగరాజు చుట్టుపక్కల ఉన్న జంతువులని ఏమీ అనకుండా ఓ చోటకు వెళ్ళి కూర్చుంది. అది చూసి ఆ జీవులన్నీ ఆశ్చర్యపోయాయి. అప్పుడే ఓ పావురం వచ్చి జరిగిందంతా మిగతా జంతువులకు వివరించింది. దాంతో అవన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అమ్మయ్య, ఇక నుంచి ఈ మృగరాజు బాధ తప్పింది. లేకపోతే ఎప్పుడు ఎవరిని చంపుతుందో తెలియక భయంగా గడపాల్సి వచ్చేది అనుకున్నాయి. అప్పుడే అక్కడికి వచ్చిన ఎలుగుబంటి, ఈ మృగరాజు ఇన్ని రోజులు మనందరినీ ఎంత ఇబ్బంది పెట్టింది, బతిమాలినా వినకుండా చిన్న చిన్న పిల్లల్ని కూడా చంపేసింది. ఇప్పుడు దీన్ని కొట్టినా ఏమీ అనదు, కాబట్టి మనందరం కలిసి కొడదాం అంది. ఆ మాటలు విని మిగతా జంతువులు, వద్దు మిత్రమా, ఇప్పుడు మన ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా అన్నాయి. అయినా వినకుండా పెద్ద కర్ర తీసుకొచ్చి మృగరాజు తల మీద గట్టిగా కొట్టేసింది ఎలుగు. ఆ దెబ్బకు మళ్ళీ సింహానికి గతం గుర్తుకొచ్చి గర్జిస్తూ జంతువుల మీదకు దూకింది. ఇలా ఎలుగు తొందరపాటుకు మొదటికే మోసం తీసుకొచ్చింది. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే రోజులవి. ఒకసారి ఉత్తర దేశపు పండితుడొకడు రాయల వారి సభకు వచ్చాడు. పరాయి దేశపు పండితుడిని రాయలు అతడిని నిండు సభలో గౌరవించారు. అయితే ఆ పండితుడు, నేను 3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీ ఆస్థానంలోని పండితులు సమాధానాలు చెప్పాలి.
లేకుంటే మీరంతా నాకు కప్పం కట్టాలి అంటూ ప్రశ్నలను ఇలా అడిగాడు. ఆకాశానికి భూమికి మధ్య గల దూరం ఎంత? రెండవ ప్రశ్న, ఆకాశంలోని నక్షత్రాలు ఎన్ని? మూడవ ప్రశ్న, ప్రపంచంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతమంది? ఈ మూడు ముళ్ళ వంటి ప్రశ్నలు, వీటికి సరి అయిన జవాబులు చెప్పాలి అని అన్నాడు. అందరూ అతని వంక విచిత్రంగా చూశారు. అప్పుడు వికటకవి అయిన తెనాలి రామలింగడు లేచి ఈ విధంగా బదులిచ్చాడు. మొదటి ప్రశ్నకు జవాబు ఇలా చెప్పాడు. ఒక పెద్ద సైజు దారపు ఉండ తీసుకొని అతనికిచ్చి, ఇది భూమికి ఆకాశానికి మధ్య దూరానికి సరిపోతుంది. మీకంత అనుమానంగా ఉంటే మీరు ఆకాశానికి వెళ్ళి పట్టుకోండి అని అన్నాడు. అప్పుడు పండితునికి ఏమానాలో తోచక నోరెళ్ళబెట్టాడు. ఇక రెండవ ప్రశ్నకి సమాధానం, నేను ఆకాశంలో నక్షత్రాలన్నీ లెక్కించి చూశాను. ఒక బలిసిన గొర్రెకు ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని నక్షత్రాలు ఉన్నాయి. కావాలంటే మీరు లెక్కించి చూడండి అని అన్నాడు. దానికి పండితుడు గుడ్లప్పగించి అతని వంక చూశాడు. ఇక మూడో ప్రశ్నకి సమాధానం, ఇక చివరిది, ఈ ప్రపంచంలో ఆడ మగ వారి పట్టిక వేసివ్వడానికి నేను సిద్ధమే. కానీ నేను లెక్కించే సమయంలో కొత్తగా ఎవరూ పుట్టడము మరణించడము జరగరాదు. మీరు ఏర్పాటు చెయ్యండి అని అన్నాడు. దానికి ఆ పండితుడు ముక్కు మీద వేలేసుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు రామలింగుని అభినందిస్తూ వెన్నుచరిచారు. సభలోని వారంతా చప్పట్లు చరిచారు. తానే తెలివైన వాడినని విర్రవీగి రాయల వారిని సభికులను అవమానపరిచినందుకు ఉత్తర దేశ పండితుడు చెంపలేసుకొని రాయల వారిని క్షమాపణలు కోరాడు. రాయలు ఒక ముత్యాల హారాన్ని రామలింగనికి బహుమానంగా ఇచ్చాడు. అయితే రామలింగడు ఆ హారాన్ని పండితునికి ఇచ్చాడు. పండితునికి గర్వం పనికిరాదు, గర్వం వల్ల పాండిత్యం అణగారిపోతుంది అని చెప్పి ఆయన్ని సాగనంపాడు. ఇక కథలోకి వెళితే, గంగాపురంలో నివసించే వీర్రాజు గజదొంగ దారి దోపిడీలు చేస్తూ బ్రతికేవాడు. వీర్రాజు పేరు వింటేనే అందరూ భయపడేవారు. గంగాపురం చుట్టూ అడవి ప్రాంతం కావడం వలన దొంగలకు అనువుగా ఉండేది. వీర్రాజు చెట్టు చాటున మాటు వేసి వర్తకుల వద్ద నుండి డబ్బు దోచుకొని అడవిలోకి పరిగెత్తేవాడు. ఒకవేళ వారి వద్ద డబ్బులు నగలు లేకపోతే వారిని దేహశుద్ధి చేసి కానీ వదిలేవాడు కాదు. వీర్రాజు ఎప్పట్లాగానే ఒక చెట్టు చాటున మాటు వేసి ఎవరైనా వస్తారా అని ఎదురు చూడసాగాడు. దూరంగా ఒక వ్యక్తి అటువైపు వస్తూ కనిపించాడు. ఆ వ్యక్తి దగ్గరకు రాగానే వీర్రాజు చెట్టు చాటు నుండి బయటకు వచ్చి కత్తి చూపుతూ, మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బు ఇచ్చి వెళ్ళు, లేకపోతే నీ ప్రాణాలు దక్కవు, త్వరగా డబ్బు తీ అంటూ బెదిరించాడు. ఆ వ్యక్తి వినయంగా, అయ్యా, నేను వైద్యుణ్ణి. గంగాపురంలో ఓ పిల్లవాడికి ఆరోగ్యం బాగాలేదని కబురు వస్తే వెడుతున్నాను. నా వద్ద ఈ మందులు తప్ప ఇంకేమీ లేవు అన్నాడు. వీర్రాజు నమ్మక అతన్ని పూర్తిగా సోదా చేశాడు. ఒక్క పైసా కూడా దొరకలేదు. డబ్బు దొరకకపోవడంతో అతని వద్ద ఉన్న మందు సీసాలు లాక్కొని వాటిని అమ్మితే కొంత డబ్బైనా వస్తుంది అని అనుకున్నాడు. ఆ మందులు లేకపోతే ఆ పిల్లవాడు బ్రతకడని, దయచేసి ఆ మందు సీసాలు ఇమ్మంటూ బ్రతిమలాడాడు వైద్యుడు. వీర్రాజు అతని మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేది లేక వైద్యుడు వీర్రాజును తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత వీర్రాజు ఇంటికి చేరుకున్నాడు. అంత అర్ధరాత్రి వేళ ఇంటి ముందు జనం గుమిగూడి ఉండటం చూసిన వీర్రాజు మనసు కీడును శంకించింది. భయపడుతూ ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లో మంచంపై వీర్రాజు కొడుకు అచేతనంగా పడుకొని ఉన్నాడు. మంచం పక్కన కూర్చున్న వీర్రాజు భార్య ఏడుస్తూ ఉంది. వీర్రాజుకి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏం జరిగిందో అడుగుదామనుకుంటుండగా పక్కనే ఉన్న వైద్యుడు వీర్రాజును గుర్తుపట్టి, ఓ, ఈ పిల్లవాని తండ్రి తమరేనన్నమాట అన్నాడు వైద్యుడు కాస్త వేటకారంగా. అవునన్నట్ల తలూపాడు వీర్రాజు. అప్పుడు వైద్యుడు, చూసావా వీర్రాజు, నీ దొంగతనం కారణంగా నీ కొడుకు ప్రాణాలు పోయాయి. అప్పుడే ఆ మందు నీ కొడుక్కి ఇచ్చి ఉంటే ప్రాణాలు దక్కాయి. ఏం చేస్తాం,
ఎవరు చేసిన పాపం వారు అనుభవించక తప్పదు. ఇప్పటికైనా గ్రహించావా దొంగతనం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు సంభవిస్తాయో? తను చేసిన దొంగతనం తన కొడుకు ప్రాణం తీసింది. ఇంతకుముందు ఎన్నో దొంగతనాలు చేసి ఎంతోమందిని బాధ పెట్టాను, ఎంతమందిని కష్టాల పాలు చేశాను, ఎంతమంది ప్రాణాలు తీశాను అని అనుకున్న వీర్రాజు ఇంకా ఎప్పుడూ దొంగతనం చేయకూడదని నిశ్చయించుకున్నాడు. దేవగిరి గ్రామానికి ఆనుకొని ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవి మధ్యలో నుంచి ప్రవహించే నది చుట్టుపక్కల కోతులు జీవించేవి. వాటిల్లో పిల్లకోతి పవనం కూడా ఒకటి. అది మహా తింగర్ది. అల్లరి చేష్టలు మానుకోమని చెప్పినా వినేది కాదు. నదికి ఒకవైపున చెట్టు మీద నుంచి మరోవైపు ఉన్న చెట్టు మీదకి దూకుతూ ఉండేది. ఆ ఆట ప్రమాదకరమని మిగతా కోతులన్నీ వారించినా అస్సలు వినేది కాదు. ఒకసారి ఆ పిల్లకోతి అలాగే గెంతుతూ నదిలో పడిపోయింది. ఈత రాకపోవడంతో గట్టిగా అరవసాగింది. కోతులు చూస్తూనే ఉన్నా ఆ ప్రవాహంలోకి దూకే సాహసం ఎవరూ చేయలేదు. ఇంతలో ఆ నీళ్లలోనే ఉన్న ఓ పెద్ద చేప పవనాన్ని వీపు మీదకి ఎక్కించుకుని, ఈత రానప్పుడు ప్రమాదకరమైన ఆటలు ఎందుకు ఆడటం అంది. నాకు ఈత రాదని ఎవరు చెప్పారు? వచ్చు అంటూ బడాయికిపోయింది పిల్లకోతి. ఈదుకుంటూ ఒడ్డుకు చేరకుండా అరిచావెందుకు మరి అంది చేప. ఎవరో ఒకరు రాకపోతారా అనుకున్నాను. ఎంతలో నువ్వు వచ్చి నాకు సహాయం చేసే అదృష్టాన్ని సొంతం చేసుకున్నావు. నువ్వెలాగూ నన్ను ఒడ్డుకు చేరుస్తావు కదా, ఆ మాత్రం దానికి నేను ఇది కష్టపడటం ఎందుకు అని అహం ప్రదర్శించింది పవనం. సాయాన్ని పొందుతూనే దాన్ని తక్కువ చేసి మాట్లాడడం చేపకు కోపం తెప్పించింది. దాంతో ఒక్కసారిగా పవనాన్ని నీళ్లలో పడేసింది. వరదలో కొంత దూరం కొట్టుకుపోయి ఓ బండరాయిని ఆసరా తీసుకుని ఊపిరి పీల్చుకుంది. ఎలాగో అలాగా కోతుల గుంపును చేరుకుంది. అహంకారంతో ఈత వచ్చినట్లు చెప్పి నా ప్రాణం మీదకు తెచ్చుకున్నాను. ఇప్పటి నుంచి మీ మాట వింటూ బుద్ధిగా ఉంటాను అంటూ తలదించుకుంది పిల్లకోతి పవనం. అనగనగా ఒక రైతు. ఆ రైతుకు 20 ఎకరాల పొలం ఉండేది. పొలంలో ఆ రైతు బాగా పనిచేసేవాడు. పంటలు బాగా పండించేవాడు. గౌరవంగా బతికేవాడు. ఆ రైతుకు 5 కొడుకులు. వారు ఏ పని చేసేవారు కాదు. కొంతకాలానికి రైతు ముసలివాడైనాడు. ఎలాగైనా కొడుకుల చేత పొలం పని చేయించాలనుకున్నాడు. నేను చాలా రోజులు బతకను, మీకోసం పొలంలో బంగారం దాచి ఉంచాను, నేను చనిపోయాక తీసుకోండి, గౌరవంగా బతకండి అన్నాడు రైతు. రైతు కొడుకులు సంబరపడిపోయారు. రైతు చనిపోయాక పొలానికి పోయి పారలతో పొలం అంతా తవ్వారు. ఎంత తవ్వినా వారికి బంగారం దొరకలేదు. వారికి ఏం చేయాలో తోచలేదు. ఎలాగూ తవ్వాం కదా అని తవ్విన పొలంలో పంట వేశారు. పంట బాగా పండింది. తండ్రి చెప్పిన బంగారం పంటేనని తెలుసుకున్నారు. ఆ రోజు నుండి బాగా పనిచేసి గౌరవంగా బతికారు. పూర్వం ఒక ఊర్లో గిరిధరుడు అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన మంచి మాటకారి, సమాజంలో మేధావి అనే పేరుంది. దీంతో గిరిధరుడికి విపరీతమైన గర్వం వచ్చింది. అందుకే తనకన్నా తెలివిగల వారిని ఎవరైనా నిరూపించుకుంటే తాను 1000 బంగారు నాణాలు ఇస్తానని ఇంటి ముందు పెద్ద పలక మీద రాయించాడు. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాల్లోని చాలామంది ప్రజలు పోటీకి వచ్చి ఓడిపోయారు. ఓ రోజు గిరిధరుడు ఇంటి ముందు నుంచి కూరగాయలు అమ్ముకునే వ్యక్తి వెళ్ళసాగాడు. అతడి అరుపు గిరిధరుడికి కర్ణ కఠోరంగా వినిపించింది. వెంటనే బయటికి వెళ్ళి, ఏమాయ్ ఇలారా, ఎందుకలా అరుస్తున్నావు, నాకు ఇబ్బందిగా ఉంది అన్నాడు. ఇంతలో చుట్టుపక్కల జనాలు అక్కడ పోగయ్యారు. అయ్యా, నాకు ఇదే జీవనాధారం అన్నాడు కూరగాయలు అమ్మే వ్యక్తి. అయితే ఈ బుట్టెడు కూరగాయలు నేనే కొంటాను, ఎంత అవుతుందో చెప్పు, ఇకపై ఇంకెప్పుడు ఈ వీధిలోకి వచ్చి అరవద్దు అన్నాడు గిరిధరుడు. అలాగే అయ్యా, కానీ నేను వీటిని మీకు డబ్బులకు అమ్మను, గుప్పెడంత ధాన్యం కావాలి అన్నాడు.
సరే, బుట్ట ఇక్కడ పెట్టు అని చెప్పాడు. మీరు గనక గుప్పెడంత ధాన్యం ఇవ్వాలి మరి అని మళ్ళీ చెప్పాడు. గిరిధరుడు సరేలే అన్నాడు. మీకు నేనన్నది సరిగా అర్థమవటం లేదు. నేను అడిగింది ఇవ్వలేకపోతే మీరు నాకు 1000 బంగారు నాణాలు చెల్లించవలసి వస్తుంది అన్నాడు అతను. ఈ చుట్టుపక్కల ఊళ్ళోనే నేనే అత్యంత తెలివైన వాడిని, అర్థం కాకపోవడం ఏమిటి అనుకుంటూ లోపలికి వెళ్ళి గుప్పెడు ధాన్యం తీసుకువచ్చాడు గిరిధరుడు. అప్పుడు ఆ కూరగాయలు అమ్ముకునే వ్యక్తి, నేను అడిగింది గుప్పెడు ధాన్యం కాదు, గుప్పెడంత ధాన్యం అంటే గుప్పెడు పరిమాణంలో ఉండే ధాన్యం అన్నాడు. దీంతో గిరిధరుడు గర్వం పటాపంచలైంది. చుట్టుపక్కల మూగిన జనాలు చప్పట్లతో కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని అభినందించారు. ఇక ఇప్పుడు అబద్ధం ఆడటానికి లేదు. దీంతో గిరిధరుడు అతడికి 1000 బంగారు నాణాలు ఇచ్చాడు. తర్వాత ఆ పలకను కూడా తీసి పక్కన పడేశాడు. తెలివితేటలు ఏ ఒక్కరి సొత్తు కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు గిరిధరుడు. అప్పటి నుంచి ఇంకెప్పుడు ఎవ్వరి ముందు తన గర్వాన్ని ప్రదర్శించలేదు. బొబ్బర్లంక అనే గ్రామంలో 3 అన్నదమ్ములు ఉండేవారు. ఆ ఊరికి 10 మైళ్ళ దూరంలో దట్టమైన అడవులుండేవి. పెద్దవాళ్ళిద్దరూ భీముడిలా బలంగా ఉండేవారు. చిన్నవాడు మాత్రం చాలా సన్నగా బలహీనంగా ఉండేవాడు. చిన్నవాడి పేరు సోమయ్య. సోమయ్యకు పందులు మేపటం బాగా సరదా. ఒకసారి పందులను మేపుకుంటూ అడవి మధ్యకు వెళ్ళాడు. ఈ అడవి ఎక్కడికి అంతమవుతుందో తెలుసుకోవాలనిపించింది సోమయ్యకు. చాలా దూరం వెళ్ళాడు. రాత్రి కాగానే పందులను చెట్టు క్రింద వదిలిపెట్టి సోమయ్య చెట్టుపైకెక్కి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం కాకులు అరిచే వైపుగా బయలుదేరాడు సోమయ్య. అడవి చివరికెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. దగ్గరలో ఒక పట్టణం చాలా అందంగా కనిపించింది. ఆ పట్టణం చూడాలనిపించింది సోమయ్యకు. వెళుతూ వెళుతూ ఉండగా దారి మధ్యలో ఎవరో ఏడవటం వినిపించింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా, సరిగ్గా ఇంకా వారం రోజుల్లో రాజుగారి కుమార్తెను ఆ అడవిలో ఉన్న రాక్షసుడు తినేస్తాడట. మమ్మల్ని కూడా తినేస్తాడేమోనని చాలా భయంగా ఉంది అని చెప్పాడు ఆ వ్యక్తి. రాక్షసుడిని ఎందుకు చంపలేదు మీరు అని ఎదురు ప్రశ్న వేశాడు సోమయ్య. రాక్షసుడు గతంలో చాలామందిని చంపేశాడు. రాజుగారి సేనలు కూడా ఆ రాక్షసుని ఏమీ చేయలేకపోయాయి. ఈ రాక్షసుడిని చంపిన వారికి రాజు తన కుమార్తెనిచ్చి పెళ్లి కూడా చేస్తాడట అని బదులిచ్చాడు ఆ వ్యక్తి. విషయం కనుక్కుందామని రాజును కలిశాడు సోమయ్య. వెంటనే రాజు తన సేనాధిపతిని పిలిచి ఇతనికి కావలసిన ఆయుధాలనిచ్చి, మీరు కూడా అతనితో వెళ్ళి రాక్షసుడి అంతు తేల్చుకోండి అన్నాడు మహారాజు. మహారాజా, ఇవేమీ నాకు అక్కర్లేదు. పందులు, పుల్లలు, అగ్గిపెట్టి, ఒక గండ్రగొడ్డలు ఇప్పించండి చాలు అన్నాడు సోమయ్య. సోమయ్య మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. అన్నీ సిద్ధం చేసుకుని అనుకున్న విధంగా అందరూ సోమయ్యతో అడవికి వెళ్ళారు. సోమయ్య తన దగ్గరున్న పందులన్నీ ఒక పూట సేపు కాల్చాడు. ఆ వాసన అడవంతా వ్యాపించింది. ఇంతలో ఆకులు చప్పుడు పెద్దగా వచ్చింది. రాక్షసుడు వస్తున్నాడనుకొని అందరూ చెట్టు చాటున దాక్కున్నారు. రాక్షసుడు రానే వచ్చాడు. సోమయ్య కాల్చిన 50 పందుల్ని గంటలో తినేసి గాఢంగా నిద్రలోకి జారాడు రాక్షసుడు. రాక్షసుడిని పరీక్ష చేద్దామని సోమయ్య ఒక బండరాతిని విసిరాడు. అది తగిలిన రాక్షసుడు చలనం కలగలేదు. రాక్షసుడు గాఢ నిద్రలో ఉన్నాడని, ఇదే అవకాశమని రాజుభట్లందరికీ సైగ చేసి సోమయ్య గండ్రగొడ్డలతో రాక్షసుడి తల నరికేశాడు. భటులంతా సోమయ్య ధైర్యానికి గంతులు వేశారు. అంతఃపురానికి వెళ్ళి విషయాన్ని చెప్పగా రాజు సంతోషించాడు. ఊరి ప్రజలంతా పండగ చేసుకున్నారు. రాజు తన కుమార్తెనిచ్చి సోమయ్యతో వివాహం జరిపించాడు.
తర్వాత సోమయ్యని రాజు చేశారు. ఎవరికైనా దేహబలం కన్నా బుద్ధిబలమే గొప్పదని ఈ కథ ద్వారా సోమయ్య నిరూపించాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.